నెల్లూరు వచ్చి గోల్డ్ షాప్స్ చూపించకుండా ఎలా వెళ్తాను అనుకుంటున్నారు? హలో అందరికీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫైనల్ వ్లాగ్ ఫ్రమ్ నెల్లూరు సిరీస్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి గోల్డెన్ వ్లాగ్. ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నారు కదా రాజూస్ గోల్డ్ ప్యాలెస్. ఇదండి మా అత్తమ్మ వాళ్ళు 3 జనరేషన్స్ నుంచి అక్కడే కొంటున్నారనమాట. మా మామయ్య వాళ్ళు 3 జనరేషన్స్ నుంచి. అండ్ గోల్డ్ ప్లాజా, ఇవన్నీ గోల్డ్ ప్యాలెస్, ఇవన్నీ పక్కన ఉంటాయన్నమాట. ఇది ఆచారి స్ట్రీట్ అంటారు. ఇంకా మొత్తం ఎటు చూసినా గోల్డ్ షాప్స్ దగ మెరిసిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొత్త షాప్స్ వచ్చినాయి. మినీ బైపాస్లో చూపించాను కదా, జోసా లుకాస్ అని చెప్పేసి. కాకపోతే ఇక్కడే వచ్చి కొంటారండి. ఎప్పటి నుంచో వచ్చేవాళ్ళు, అంత పరిచయం అనమాట. అంత బాగుంటాయి డిజైన్స్. ఈసారి నేను నెక్స్ట్ టైం మీకు కవర్ చేస్తాను. ఇద్దండి మాటల్లోనే మా నారాయణ కాలేజ్ వచ్చేసింది. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ సాగిందనమాట. సెకండ్ ఇయర్ నుంచి వేరే క్యాంపస్ అనమాట. ప్రశాంతంగా చూసారా, ఎటు చూసిన గోల్డ్ షాప్స్ అండి. ఖజానా, నాజ్ అన్నీ ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే ముఖేష్ ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే ఎన్ని ఉన్నా గోల్డ్ అంటే ఇక్కడికి వచ్చి కొంటారనమాట. అన్ని షాప్స్ ఉంటాయి. ఇప్పుడైతే మనం పక్కనే ఉన్న మురళీకృష్ణ వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే స్వీట్స్ ఫేమస్. అన్ని స్వీట్స్ మనకు అన్ని దగ్గర దొరుకుతాయి అనమాట. సో మెయిన్ ఆ కోవా వెరైటీ అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నెల్లూరు నుంచి వచ్చామంటే ఫేమస్ అయిన మలై కాజా తీసుకోకుండా వెళ్తే అందరూ అడుగుతారు. సో మలై కాజా, చిట్టి జాంగ్రీ ఉన్నాయేమో వచ్చామన్నమాట. కాకపోతే అండి అసలు చూసారా, కిటకిటలాడిపోతుంది. స్వీట్ షాప్లో కూడా ఏంటండి ఇంత మంది ఉన్నారు తెలుసా. కాకపోతే ఫేమస్ అనే కానీ ఒకప్పుడు ఉన్న టేస్ట్లు ఇప్పుడైతే ఉండవండి. ఇప్పుడు ఇంకా దీనికి మించి వచ్చేస్తున్నాయి. ఇంకా మేము ఇంత దూరం వచ్చాం కదా, సర్లే మురళీకృష్ణలో తీసుకుందామని అనుకున్నాము. కానీ మా అత్తమ్మ వాళ్ళు వేరే పేరు చెప్పారు, అక్కడ తీసుకోవచ్చు కదా, బాగుంటుంది మలై కాజా అని. ఎలాగో ఇంక ఏరియాకి వచ్చాం కదా అని చెప్పేసి మురళీకృష్ణ అది తీసేసుకున్నాం అనమాట. ఇంకా చిట్టి జాంగ్రీ కూడా లేదన్నారు. సరే ఇంకా చేసేది ఏం లేకుండా మలై కాజా వరకు తీసుకొని అయితే మేము ఇంకైతే బయటకు వచ్చేసాము. ఇంకెక్కడన్నా షాప్స్లో చూద్దాంలే అని చెప్పేసి. ఇంక పక్కనే డిఆర్ ఉత్తమ వాళ్ళది అనుకుంటాను, ఉత్తమ స్వీట్స్ అని ఉండింది. సరే ఏదో కొత్తగా ఉంది కదా, వెళ్ళి చూద్దామని ఇంకా వెళ్ళాను. అక్కడ ఏదో కొన్ని జాంగ్రీలు అవి తీసుకున్నాం అనమాట. బట్ నా అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేము. బట్ ఏదో కొన్ని ఇంకా తీసుకెళ్ళాలి కదా, ఖాళీ చేతులతో వెళ్ళలేం కదా ఊరికి వెళ్ళేటప్పుడు. సో అలా తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరేసాము. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదేనండి మా నెల్లూరు బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఇదేను. నైట్ అయిపోయింది కదా, అంత రెస్ట్ లేదు. కానీ స్వీట్ షాప్ అయితే మాత్రం కిటకిటలాడిపోతూ ఉంది. సో దీనికి ఆపోజిట్లోనే సర్వోదయ కాలేజ్ ఉంటుంది అనమాట, సర్వోదయ కళాశాల అని. ఇది కూడా ఫేమస్. ఇంకా అట్లా అంటే ఒక మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. రేపు ఊరికి వెళ్ళిపోవాలి కదా అని ఒక దిగులతో అలా బయలుదేరుతూ ఉన్నాం అనమాట. తప్పదు కదండి, ఇంకా వీ హ్యావ్ టు మూవ్ ఆన్. సో ఇంక ఇలా వెళ్తూ ఉంటే మీకు ఒక షేర్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా మినర్వా గ్రాండ్, దీంట్లోనేనండి మా ఎంగేజ్మెంట్ జరిగింది. కొన్ని చూస్తూ ఉంటే మన పాస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. దట్స్ ఆల్ అబౌట్ దిస్ బ్లాగ్ అండి. మళ్ళీ బెంగళూరు బ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై.